It's a joy and privilege for me to be with you on this Lord's Day. ఈ యొక్క ప్రభు దినాన నేను మీతో కూడా ఉండడం అనేది నాకెంతో సంతోషాన్ని దీన్ని ప్రభు ఇచ్చినటువంటి ధన్యతగా భావిస్తున్నాను. As we look at the circumstances that are happening around the world these days, ఈ దినాల్లో మన యొక్క లోకములో ప్రపంచంలో జరుగుతున్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నప్పుడు there is one thing that we all can definitely understand. ఒక విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా గ్రహించవచ్చు. That the coming of the Lord is very near. ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. Just before the Lord went back to heaven, ప్రభువారు పరలోకానికి ఆరోహణము కాక మునపు కొంచెం before he went to the cross, ప్రభువారు శిలువ యొద్దకు వెళ్ళినప్పుడు his disciples came to him. శిష్యులు ప్రభు యొద్దకు వచ్చారు. And they asked him, what will be the signs of your second coming? మీ యొక్క రెండవ రాకడ కొరకు గుర్తులు ఏమిటి అని శిష్యులు ప్రభువుని అడిగారు. We read that in Matthew chapter 24 and 25. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో ఆ విషయాలు చదువుతాం. Nation will rise against nation. రాజ్యమునకు విరోధముగా రాజ్యము లేస్తుంది. Kingdom against kingdom. మరి జనములకు వ్యతిరేకంగా జనములు. There will be wars and rumors of wars. అక్కడ యుద్ధముల గురించినటువంటి సమాచారం There వింటాం. will be famines and plagues everywhere. మరి కరువులు భూకంపాలు కలుగుతాయి. These are the signs of my coming. ఇవన్నీ కూడా నా యొక్క రాకడ కొరకు సూచనలు అని When ప్రభు you see చెప్పారు. these things happening, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే చూస్తారో be alert. మీరెంతో జాగ్రత్తగా ఉండండి. Be watchful. మెలకువగా ఉండండి. Be ready. My సిద్ధపడండి. coming is very close. సిద్ధంగా ఉండండి. నా యొక్క రాకడ ఎంతో సమీపము. We are at the very last days of the grace period. కృపా కాలములో మనము చివరి ఆ దినములలో మనం ఉంటున్నాం. The Lord can come any time. ప్రభువారు ఏ సమయాన్నైనా రావచ్చు. The Lord says, behold, I come quickly. ప్రభువారు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Revelation chapter 3 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము verse 11. 11వ వచనము. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. The Lord is coming very soon. ప్రభువారు త్వరగా వచ్చుచున్నారు. Are we ready? మనం సిద్ధంగా ఉన్నామా? The second coming of the Lord is a glorious event. ఆయన రెండవ రాకడ అనేది ఎంతో మహిమ కలిగినటువంటి ఘట్టము. Oh, it is a event that we all look forward to. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సంఘటనది. At the same time, అదే సమయంలో it is a terrifying event. అది ఎంతో భయమును భీతిని గొల్పేటువంటి సంఘటన We కూడా. need to be ready for his coming. కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధంగా So ఉండాలి. Lord gave the vision to Apostle John, అపోస్తలుడైనటువంటి యోహానుకు ప్రభు దర్శనం ఇచ్చాడు. and John wrote 7 letters to 7 churches in his time. ఆయనకు ఉన్నటువంటి కాలములో అక్కడ ఉన్నటువంటి 7 సంఘములకు 7 ఉత్తరాలను మరి యోహాను వ్రాసాడు. That's what we see in Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో ఆ యొక్క లేఖలను మనం చూస్తాం. 7 letters to 7 churches. 7 సంఘములకు 7 ఉత్తరాలు వ్రాయబడ్డాయి. And these are the letters Lord was writing to prepare the churches for his coming. ఈ యొక్క మరి లేఖలు ఉత్తరాలనేవి ప్రభువారు తన యొక్క రాకడ కొరకై వారిని సిద్ధపరచడానికని వ్రాసారు. They are very much applicable to all of us today. ఈ దినాన మనకు కూడా అవి ఎంతో మరి అన్వయించుకోవాల్సినటువంటివిగా And ఉంటున్నాయి. the Lord was repeating this phrase, let him who has ear, let him hear. మరి మరలా ప్రభు చెప్తూ వచ్చారు, చెవి గలవాడు మరి ఆత్మ చెప్తున్న సంగతులు వినుగాక. 7 times he says. కొన్నిసార్లు అన్నారు, 7 times he says. క్షమించండి 7 సార్లు చెప్పారు. He who has ear, let him hear. ఎవరికైతే మరి చెవులు గలవాడు ఆ వినుగాక అని. That means this is the most important message before my coming. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క రాకడకు మునుపు ఇది ప్రాముఖ్యమైనటువంటి వినవలసిన వర్తమానము. 7 times he says. 7 మార్లు చెప్పారు ప్రభు. To him that overcometh. ఎవరైతే జయించువాడో జయించువానికి. To him that overcometh. జయించువానికి. So Lord wants us to be overcomers. ప్రభు మనల్ని జయించువారిగా ఉండాలని కోరుతున్నాడు. If we keep on failing and faltering, మనము తప్పిపోతూ పడిపోతూ ఉంటాం. ఇప్పుడు we might miss his coming. ఆయన యొక్క రాకడను పోగొట్టుకుంటావేమో. That's why the Lord does not want it. అయితే ప్రభు మనం పోగొట్టుకోకూడదని కోరుతున్నాడు. In spite of all our
failures and faults, మన యొక్క పతనములు పడిపోయిన స్థితులు అన్ని ఉన్నప్పటికీ the Lord wants us to be restored ప్రభు మనం సమకూర్చబడాలని and wants us కోరుతున్నాడు. to join that victorious people who will inherit his kingdom. ఎవరైతే ఆయన యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటారో ఆ యొక్క జయించు వారితో మనము కూడా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. The 7 churches here, ఇక్కడ ఉన్నటువంటి 7 సంఘములు, first one is Ephesus, మొట్టమొదటిది ఎఫెసు సంఘము, Smyrna, స్మరణ సంఘము, Pergamum, పెర్గమము సంఘము, Thyatira, తుయతైర సంఘము, Sardis, సార్దీస్ సంఘము, Philadelphia, ఫిలదెల్ఫియా and సంఘము, Laodicea. లవొదికీయలో ఉన్న So సంఘము. these 7 churches ఈ 7 సంఘాలు teach us 7 important spiritual lessons. 7 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన పాఠాలను నేర్పిస్తున్నాయి. These are churches bought by the blood of the Lamb. ఈ యొక్క 7 సంఘములు కూడా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి కొనబడిన సంఘాలు. They are believers, వారు విశ్వాసులు, but they are not ready. అయితే వారు సిద్ధంగా లేరు. Out of the 7 churches, 7 సంఘములన్నిటిలో కూడా 5 churches he was condemning them for their failures. 5 సంఘములను వారి యొక్క తప్పిదముల విషయమై ప్రభు తీర్పు తీరుస్తూ గద్దిస్తున్నాడు. Repent, మీరు మారుమనసు పొందండి, return, మీరు తిరిగి రండి, redo the works, మరలా మరి మొదటి క్రియలు చేయండి, come back to your first faith, నీ యొక్క మరి మొదటి విశ్వాసానికి తిరిగి రండి, come back to your first love, నీ మొదటి ప్రేమకు తిరిగి రండి, come back to your first commitment. నీ యొక్క మొదటి ప్రతిష్టతకు తిరిగి రండి. Otherwise I will vomit you out of my mouth. లేనట్లయితే నా నోటి నుండి మిమ్మల్ని I ఉమ్మివేస్తాను, will turn my face away from you. నేను మీ యొద్ద నుంచి నా ముఖమును త్రిప్పివేసుకుంటాను. 5 churches out of 7, 7లో 5 సంఘాలు he was condemning them. వారికి తీర్పు తీరుస్తూ వచ్చాడు. 2 churches, 2 సంఘాలు, Smyrna and Philadelphia, స్మరణలో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, he was commending them for their good works, వారి యొక్క సత్క్రియలను బట్టి ప్రభు ప్రశంసించాడు. for their faith, వారి యొక్క for విశ్వాసాన్ని their బట్టి, patience, వారి యొక్క సహనాన్ని for బట్టి, their perseverance, వారి యొక్క పట్టుదలను బట్టి, for their faithfulness. వారి యొక్క నమ్మకత్వం God బట్టి was commending them. దేవుడు వారిని మెచ్చుకుంటూ ప్రశంసించాడు. So today if the Lord comes, ఇది నానా ప్రభు వస్తే which category are we in? మనము ఏ జాబితాలో ఏ తరగతిలో మనం ఉన్నాం? Will the Lord say, well done, good and faithful servant? ప్రభువారు అంటాడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని, Or will he say, you wicked and lazy servant? లేదా చెడ్డమైనటువంటి సోమరమైనటువంటి దాసుడా అని ప్రభు అంటాడా? When we look into ourselves, మనల్ని మనం తరిచి చూసుకున్నప్పుడు many times, అనేక సార్లు we fall short of God's standards. దేవుని యొక్క ప్రమాణాలను స్థాయి నుంచి వైదొలిగి పడిపోయిన స్థితిలో And ఉంటున్నాం. we give a lot of excuses. దానికి మనం అనేకమైనటువంటి సాకులుంటాయి. I have so many problems. నాకు అన్ని సమస్యలేనండి, I am in poverty. లేదా నేను ఎంతో I am పేదరికంలో in ఉన్నాను, difficulty. నేను ఎన్నో కష్టాల్లో All ఉన్నాను, around me are oppositions. నా చుట్టూ కూడా అంతా వ్యతిరేకత ఉంది. But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, I know. నాకు తెలుసు, I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. 7 times he says, 7 మార్లు ప్రభు అన్నాడు, I know your deeds. నీ యొక్క క్రియలను నేను ఎరుగుదును. Chapter 2 verse 2, 2వ వచనము, I know your deeds, నీ యొక్క క్రియలు, నీ your క్రియలను hard నేను work, ఎరుగుదును. నీ కష్టమును, your నీ perseverance. సహనమును. Chapter 2 verse 9, 2వ అధ్యాయం 9వ I know your వచనము, afflictions, నీ యొక్క శ్రమలను I నేను know your ఎరుగుదును. poverty. నీ యొక్క పేదరికమును నేను ఎరుగుదును. Chapter 2 verse 13, 2:13, I know where you live, నీవు నివసించేటువంటి నీ కాపురమున్న స్థలము నేను ఎరుగుదును. where Satan has his throne. సాతాను సింహాసనమున్న స్థలములో నీ ఉన్నావు, కాపురమున్నావు నేను ఎరుగుదును. Chapter 2:19, 2:19, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. Chapter 3 verse 1, 3:1, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:8, 3:8, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 3:15, 3:15, 3:15, I know your deeds. నీ క్రియలను నేను ఎరుగుదును. 7 times he is saying, 7 మార్లు ప్రభు అన్నాడు, I know. నేను ఎరుగుదును. I know your deeds. నీ క్రియలను I నేను know your ఎరుగుదును. problems. నీ యొక్క సమస్యలు I నేను know your ఎరుగుదును. poverty. నీ యొక్క పేదరికం I నేను know your ఎరుగుదును. opposition. నీ యొక్క వ్యతిరేకతలు నేను I ఎరుగుదును. know where you are living. నీవు కాపురమున్న స్థలము నేను But ఎరుగుదును. in the midst of all of this, అయితే వీటన్నిటి మధ్యలో I want you to live a victorious life. నీవు జయించువానిగా ఉండాలి అని నేను కోరుతున్నాను అంటున్నాడు Oh, what a ప్రభు. wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి He knows ఉంటున్నాం. everything about us. మన విషయమై అన్నిటినీ కూడా ఎరిగినవాడు. Our problems, మన సమస్యలు, our struggles, మన యొక్క ఇబ్బందులు, our storms, మన యొక్క our తుఫానులు, weaknesses, మన బలహీనతలు, our failures. మన యొక్క తప్పిపోయిన We స్థితి, cannot hide anything from the Lord. ప్రభు యొద్ద నుంచి మనం ఏది కూడా దాయలేము. Many times, అనేక సార్లు when we go through tough times, మనము ఇబ్బందికర పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు what do we say? ఏమంటాం? దేవుడికి నా గురించి ఏం తెలుసు? దేవుడికి నా గురించి ఏం
నా తెలుసు, కష్టమేం తెలుసు, నా కష్టమేం నా తెలుసు, బాధలేం నా తెలుసు. బాధలేం తెలుసు. Oh, God does not know. దేవుడికి ఇవన్నీ తెలియదు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, I know. నేను ఎరుగుదును, I know your problems. నీ సమస్యలు ఎరుగుదును, I know your struggles. నీ యొక్క ఇబ్బంది I ఎరుగుదును, know your tears. నీ యొక్క కన్నీరు ఎరుగుదును. Oh, in spite of all of this, వీటన్నిటి మధ్యలో కూడా I want you to be ready. నీవు సిద్ధముగా ఉండాలని Oh. నేను కోరుతున్నాను. My dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, God is coming very soon. ప్రభు త్వరగా రనై ఉన్నాడు. We all need to be ready. మనము అందరం కూడా సిద్ధంగా ఉండాలి. So today, ఈ దినం very briefly, క్లుప్తముగా we will look into two churches. రెండు సంఘాల విషయమై చూద్దాం. A church at Philadelphia ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, and church at Laodicea. లవదొకియాలో ఉన్న సంఘము. So Philadelphia church is a faithful church. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము ఎంతో నమ్మకమైనటువంటి సంఘముగా ఉంది. Revelation chapter 3, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము verse 7 to 13, 7 నుంచి 13వ we వచనం see వరకు about Philadelphia church. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము విషయమై చూస్తున్నాం. 3:14 to 22, 3వ అధ్యాయము 14 నుండి 22 వరకు we see about church at Laodicea. లవదీకియాలో ఉన్న సంఘము విషయమై వ్రాయబడింది. Laodicea church is a lukewarm church. లవదీకియాలో ఉన్న సంఘము నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘము. The Lord is saying, ప్రభు అంటున్నాడు, you are neither hot nor cold. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, You are lukewarm. నీవు నులివెచ్చగా ఉన్నావు. That is why I come and spit you out of my mouth. అందును బట్టి నేను వచ్చి నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను. Very terrible warning he is giving. ఎంతో భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరిక ప్రభు He is ఇస్తున్నాడు. saying you are lukewarm. ప్రభు అంటున్నాడు, నీవు నిలువెచ్చగా ఉన్నావు, You are neither hot nor cold. నీవు మరి వెచ్చగా లేవు లేదా చల్లగానైనా You లేవు, are neither spiritual nor worldly. నీవు ఆత్మీయంగా గానీ లేదా పూర్తి శరీరానుసారంగా లేవు. I don't want to accept you in this lukewarm condition. ఈ యొక్క నిలువెచ్చని స్థితిలో నేను నిన్ను అంగీకరించను. I wish you are either hot or cold. నీవు వెచ్చగానైనా ఉండడం మేలు లేకపోతే చల్లగానైనా ఉండడం If you మేలు. are jealous for the Lord, ప్రభు కొరకై నీకు ఆసక్తి ఉంటే, you are on fire for God, నీవు ప్రభు కొరకై మండేటువంటి వ్యక్తిగా ఉంటే, you are holy and dedicated for the Lord, పరిశుద్ధముగా ప్రభు కొరకై ప్రతిష్ఠించుకున్న I వ్యక్తిగా would ఉంటే, love you to come with me and sit on my throne. మరి నేను వచ్చి నా సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టుకుంటాను. But if you are cold, అయితే నీవు చల్లగా ఉంటే, I will reject you. నేను నిన్ను తృణీకరిస్తాను, I will send you to hell. నేను నిన్ను నరకానికి But you పంపిస్తాను. are neither hot nor cold. అందును బట్టి నీవు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు. Today, ఈ దినం many believers are in this condition. ఈ స్థితిలో ఎవరైనా విశ్వాసులు ఉన్నట్లయితే, Many believers, అనేక మంది విశ్వాసులు they are in the lukewarm condition. వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. Neither hot nor cold. వారు చల్లగానైనను వెచ్చగానైనను లేరు. They are living a mechanical routine life. యాంత్రికమైనటువంటి మరి ప్రతిదినం ఉండేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. Not in the world, లోకములో లేరు, at the same time not spiritually also. అదే సమయము ఆత్మీయులుగా కూడా లేరు. Recently, ఈ మధ్య కాలంలో one brother called me ఒక సహోదరుడు నన్ను పిలిచారు. for a background check. మరి వెనక నేపథ్యము బ్యాక్గ్రౌండ్ చెక్ కొరకు ఫోన్ చేశారు. Anna, that particular young brother comes to your church. అన్నా పలాని యవనస్తుడు మీ సంఘానికి వస్తారట. So there is a marriage proposal. ఇది వివాహ మరి ప్రపోజల్ ఇది. So please tell us how this boy is. ఈ యొక్క యవనస్తుడు ఎట్లాంటి వ్యక్తితో కొంచెం మాకు చెప్పండి. So I asked one brother who works closely with these young people. ఈ యొక్క యవనస్తుల మధ్యలో పరిచయం చేసేటువంటి ఒక సహోదరుని తోనే మాట్లాడాను. అరే మనోడి సంగతి ఏంటి, మనోడి సంగతి ఏంటి? and he said, ఆయన అన్నాడు, Anna, this boy comes to the church ఈ అబ్బాయి మందిరానికి వస్తాడు, రెగ్యులర్ గా వస్తాడు, on and off he worships, మరి అప్పుడప్పుడు ఆరాధిస్తాడు. but మనోడు ఇటు కాదు అటు కాదు అన్నాడు. మనోడు ఇటు కాదు అటు కాదు అన్నాడు. he is not worldly, అంటే లోకరీతిగా కాదు, he does not have any habits, అంటే ఏమి చెడులవాట్లయితే లేవు, no cinemas, సినిమాకి వెళ్ళడు, no bad friendships, మరి చెడు he స్నేహితులు is not a లేరు, worldly person, లోకరీతిగా ఏమి లేడు. but at the same time అదే సమయంలో he is not spiritually also. ఆత్మీయుడు కూడా కాదు. Here also he is not very active, ఇక్కడ కూడా చురుకుగా ఏమి he ఉండడు, does not come regularly. మరి క్రమముగా రాడు. మనోడు నులివెచ్చగా ఉన్నాడు అన్న. మనోడు నులివెచ్చగా ఉన్నాడన్న. So many people are like that. మరి చాలా మంది ఆ స్థితిలో ఉంటారు. నులివెచ్చనోడికి పిల్లనే ఇవ్వకపోతే దేవుడు పరలోకం ఎక్కడిస్తాడు? నులివెచ్చనోడికి పిల్లనే ఇవ్వకపోతే దేవుడు పరలోకం ఎట్లిస్తాడు?
That is the condition today. అది ఈ దినములో ఉన్న స్థితి. Not only young people. యవనస్తులే కాదు, When we look into ourselves, మన జీవితాల్లోనికి మనం చూసుకుంటే we have become lukewarm. మనము నులివెచ్చని స్థితిలోనికి దిగిపోయాం. We are not like worldly people. లోకస్తుల వలె మనము లేము. At the same time, అదే సమయంలో when we come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు we are not living up to his standards. మనము దేవుని యొక్క స్థాయిలో జీవించే వారముగా That's లేము. why he says, అందుకే ఆయన I అంటున్నాడు, spit you out of my mouth. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. So what are these people saying? మరి వీరేమంటున్నారట, I am rich, నేను ధనవంతుడును, I am becoming wealthy, నేను ధనవృద్ధి I చేసుకుంటున్నాను, have need of nothing. నాకేమీ కొదవలేదు. That is the condition of many false believers today. ఈ దినాన మరి అనేక మంది ఆ అబద్ధ విశ్వాసుల యొక్క భావన వారు ఇలా ఉంటుంది. They are saying I am rich. వారు అంటారు కదా, నేను ధనవంతుణ్ణి. They are self declaring. మరి స్వయం ప్రకటన వారి గురించి వారే ప్రకటించుకుంటారు. These are called self dabba people. వీళ్ళు మరి సెల్ఫ్ డబ్బా ప్రజలు అంటారు. వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటారు. వాళ్ళ డబ్బా వాళ్ళే You కొట్టుకుంటారు. know how much God blessed me. నన్ను దేవుడు ఎంత You know how ఆశీర్వదించాడో many నీకు talents తెలుసా? I have. నాకు ఎన్ని తలాంతులు ఉన్నాయో You know తెలుసా? what I am doing, this great, that thing great. నేను ఆ పని ఈ పని ఎన్ని చేస్తానో తెలుసా? But the Lord is saying, ప్రభు అంటున్నాడు, నీ డబ్బా ఆపే. మరి నీ డబ్బా ఆపేయి. You are wretched. నీవు మరి దౌర్భాగ్యుడు, You are miserable. తర్వాత నీవు You are దిక్కుమాలవాడు, naked. నీవు దిగంబరివి, You are poor. నీవు You are terrible. నీవెంతో భయంకరమైన స్థితిలో ఉన్నావు. So these people, ఈ ప్రజలు without understanding their true condition, వారి యొక్క నిజ స్థితిని గ్రహించని వారై they are thinking that they are rich and wealthy and good in the sight of the Lord. వారు అనుకుంటారు కదా, దేవుని యొక్క దృష్టిలో ఎంతో ధనవంతులు, తర్వాత మంచివారు, మరి వారు ధనవృద్ధి చేసుకుంటున్నారు అనుకుంటారు. They are self deceiving people. వారు తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నటువంటి ప్రజలు. Self deception is the worst of all the deceptions. అన్ని మోసాల్లో కూడా తమ్మును తాము మోసపుచ్చుకోవటం అనేది మరి ఎంతో అది మొదటిది. These people are self deceiving people. వీరు మరి తమ్మును తామే మోసపుచ్చుకునేవారు. They are self dabba people. వారు మరి తమ గురించి తాము అతిశయపడేవారు. And the Lord is saying, ప్రభు అంటున్నాడు, you are poor, నీవు మరి దరిద్రుడవు, you are miserable, నీవు దౌర్భాగ్యుడవు, you are blind, నీవు గుడ్డివాడవు, you are naked. దిగంబరుడవు. So he talks about three major problems. మూడు ప్రాముఖ్యమైనటువంటి సమస్యలను గురించి ఎత్తి ప్రభువు చెప్తున్నాడు. You are spiritually blind. మొట్టమొదటిగా ఆత్మీయంగా నీవు గుడ్డివాడవు. You are spiritually poor. ఆత్మీయముగా దరిద్రతలో ఉన్నావు. You are spiritually naked. ఆత్మీయంగా దిగంబరత్వంలో ఉన్నావు. That means you are unholy. అంటే నీవు పరిశుద్ధత కలిగి లేవు. You are undignified. మరి నీవు మరి ఆ యొక్క చక్కగా మర్యాద పూర్వకంగా లేవు. These are people who are poor in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో వీరెంతో దరిద్రతలో ఉన్నవారు. They have not inherited the riches of the glorious riches in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శోధింపు శక్యము కానీ మహిమైశ్వర్యమును వీరు పొందినవారు కాదు. They are boasting about their worldly riches and forgetting about the spiritual riches. లోకములో ఉన్నటువంటి వారి యొక్క ఐశ్వర్యాన్ని గురించి అతిశయపడుతూ ప్రభువులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నటువంటి వారు. That's why the Lord is saying you are wretched, miserable and poor. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు. Spiritual poverty. ఆత్మీయమైనటువంటి దరిద్రత. Secondly, రెండవది spiritual blindness. ఆత్మీయమైన గురుడితనం. So they have lost the vision of the Lord. దేవుని యొక్క దర్శనాన్ని వారు పోగొట్టుకున్నారు. They lost the spiritual discernment. ఆత్మీయమైనటువంటి విచక్షణను వివేచన పోగొట్టుకున్నారు. They are naked. వారు దిగంబరులు. That means they are unholy or undignified. దాని అర్థం ఏంటంటే అపవిత్రులుగా వారు మరి ఉన్నటువంటి వారు. So three problems, మూడు సమస్యలు. and the Lord is giving three remedies. కాబట్టి ప్రభు వారు మూడు పరిష్కార మార్గాలు చెప్తున్నారు. And he says, ఆయన అంటున్నాడు, I will give you gold. నేను మీకు బంగారం ఇస్తాను. I will give you white clothes. నేను తెల్లని వస్త్రాలు ఇస్తాను. I will give you salve for your eyes. మీ యొక్క మరి కళ్ళకు నేను ఆ యొక్క కాటుకని ఇస్తాను. For three problems that you are facing, మనము ఎదుర్కొన్నటువంటి మూడు సమస్యలకు I have three solutions. నేను మూడు పరిష్కార మార్గాలు. Come to me. నా దగ్గర I రండి. will give you gold to make you spiritually rich. మీరు ఆత్మీయముగా ధనవంతులు అవునట్లుగా నేను మీకు బంగారాన్ని ఇస్తాను. That gold represents faith.
ఇక్కడ బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. First Peter 1:7 we read about that. మొదటి పేతురు 1:7 మనం ఆ మాట చదువుతాం. You started very well. మీరు చక్కగా ఆరంభించారు. You started with a great faith. మీరు మంచి విశ్వాసంతో ఆరంభించారు. Strong faith. బలమైన విశ్వాసంతో inherited the riches of spiritual grace. ఆత్మీయమైనటువంటి మరి ఆ యొక్క కృపా సమృద్ధిని అనుభవించి పొందారు. But as the days went by, అయితే దినములు గడిచే కొలది you have gone down in your faith. మీ యొక్క విశ్వాస విషయములో సన్నగిల్లిపోయినారు. That you have lost your faith. నీ యొక్క విశ్వాసం పోగొట్టుకున్నారు. That is why 2 Corinthians 13:5 Paul writes to Corinthians. 2 కొరింథీ 13:5 పౌలు రాస్తూ అంటాడు, examine whether you are in faith or not. అసలు మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మీ విషయమై మీరు చూచుకొనిడి అని అంటాడు. Corinthian church is a rich church. కొరింథీ సంఘము ఎంతో ధనికమైనటువంటి సంఘము. It has all spiritual gifts. అన్ని ఆత్మీయమైనటువంటి వరములు కలిగిన సంఘము. In the midst of all the spiritual gifts, ఆత్మీయమైనటువంటి వనరులన్నీ కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో towards the end, చివరికి వచ్చేసరికి he was telling, ఆయన అంటున్నాడు, అసలు మీకు విశ్వాసం ఉందో లేదో పరిశీలించుకోండి. అసలు మీకు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Many of us, మళ్ళీ అనేకులు, we have to come to that stage. మనము ఆ స్థితికి రావాలి. We have come to that stage. క్షమించండి, ఆ స్థితికి వచ్చాం. We started very well. చక్కగా ఆరంభించాం. We started exercising the works of faith. మరి విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యములన్నీ కూడా అభ్యసిస్తూ మన జీవితాలు ఆరంభించాం క్రియలతో. Today, ఈ దినం we lost faith in God. దేవుని యందలి విశ్వాసం పోగొట్టుకున్నాం. We have faith in the worldly things. లోక సంబంధమైనటువంటి వాటి మీదే మన విశ్వాసం ఉంది. That is why we lost the spiritual riches. అందును బట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం పోగొట్టుకున్నాం. The Lord is saying, ప్రభు అంటున్నాడు, back to me. నా యుద్ధకు రండి. Put your trust in me. మీ యొక్క నమ్మిక నా యందు ఉంచండి. Repent. పశ్చాత్తాపడండి. Return to me. నా యుద్ధకు తిరిగి రండి. Trust me. నన్ను నమ్మండి. Then I will give you riches again. అప్పుడు మరలా నేను మీకు ధనవృద్ధి కలుగజేస్తాను. And he says, ఆయన అంటున్నాడు, secondly, రెండవది, I will give you white clothes. నేను మీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తాను. To cover your nakedness. నీ యొక్క దిగంబరత్వాన్ని I కప్పుకోవడానికి. will give you holiness. నీకు పరిశుద్ధతనిస్తాను. To give you a dignified life. నీవు ఎంతో మరి హుందాగా మరి చక్కని జీవితాన్ని జీవించేదాని కొరకై. When we accepted the Lord, మనం ప్రభుని అంగీకరించినప్పుడు Lord made us righteous and declared us righteous. ప్రభు మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు. But we have to exercise that righteousness day to day in our life. అయితే ప్రతి దినము కూడా దేవుడు ఇచ్చినటువంటి నీతిలో మనం కొనసాగేటువంటి వారముగా ఉండాలి. In our thoughts, మన తలంపుల్లో, in our actions, మన క్రియలలో, in our relationships, మన యొక్క సంబంధ we have బాంధవ్యాల్లో gone into the world మనము లోకంలోనికి వెళ్ళి and defiled ourselves. మనల్ని మనం అపవిత్రపరుచుకున్నాం. We became undignified. మనము ఏ విధమైనటువంటి మర్యాద లేని వారముగా We ఉంటున్నాం. became naked. దిగంబరులుగా అయినాం. People are laughing at us. మరి మనల్ని చూసి ప్రజలు నవ్వుతున్నారు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, repent. మారు మనసు పొందు. Return to me. నా యుద్ధకు తిరిగి I రా. will cover you again. నేను మరలా నిన్ను కప్పుతాను. I will give you white clothes. నీకు తెల్లని వస్త్రం ఇస్తాను. I will give you holy clothes. నీకు పరిశుద్ధ వస్త్రాలు I will ఇస్తాను. give you clothes of dignity. నీకు మరి మర్యాద పూర్వకమైనటువంటి గౌరవమైనటువంటి ఆ యొక్క వస్త్రాలు I ఇస్తాను. will give my holiness to you. నేను నీకు నా పరిశుద్ధతను ఆపాదిస్తాను. And thirdly, మూడవది, he says, I will give you eye salve. నీకు కన్నులకు కాటుకనిస్తాను. You are blind. నీవు గుడ్డివాడవుగా ఉన్నావు. You lost the vision of the Lord. దేవుని దర్శనం పోగొట్టుకున్నావు. Come back to me. నా యుద్ధకు తిరిగి వస్తే I will give you vision again. నేను మరలా నీకు పోగొట్టుకున్న ఆ దర్శనం ఇస్తాను. I will give you eye salve to improve your vision. నీ యొక్క దృష్టిని మెరుగుపరుచుకునే దాని కొరకై కాటుకనిస్తాను. So the katuka in those days, ఆ దినాల్లో కాటుక is a medicine. అది ఒక మరి మందు వంటిది, వైద్యం అది. So today we use katuka. ఈ దినాల్లో కాటుక పెట్టుకుంటాం. మంచిగా కళ్ళు పెద్దగా కనపడాలని, కళ్ళు పెద్ద కనబడాలని, బ్యూటిఫుల్ గా ఉండాలని. లేదా చక్కగా కనబడాలని. Katuka has become a, what is that? Ornaments. అలంకరించుకోవడానికి కాటుకను వాడతాం. But in those days, ఆ దినాల్లో this salve is like our eye drops. మరి మనకు ఐ డ్రాప్స్ వంటిదిగా ఆ యొక్క కాటుకను వాడేవారు. When they have vision problem, ఎవరికైనా దృష్టి మాంద్యం ఉంటే they use this salve to clear the eyes. మరి ఆ యొక్క కళ్ళు శుభ్రపరిచే దాని కొరకు, అది తేటపరుచుకునే దాని కొరకై
కాటుకని వాడేవారు. That is what the Lord is saying. అది ప్రభు చెప్తున్నాడు. Oh, you lost that vision I gave you. నేను నీకు ఇచ్చినటువంటి ఆ దర్శనము ప్రత్యక్షత You పోగొట్టుకున్నావు. have become blind. నీ You గుడ్డివాడవైపోయావు. have become spiritually blind. ఆత్మీయముగా గుడ్డివాడవైనావు. Come back to me. నువ్వు మరలా తిరిగి నా I will దగ్గర give you vision again. మరలా నేను నీకు దృష్టి కలుగజేస్తాను. Oh, my dear brothers and sisters. ప్రియమైన సోదరా Oh, సోదరి, is that not true in our lives? మరి ఇవి మన జీవితంలో సత్యం కాదా? Oh, we started very well. మనము చక్కగా ఆరంభించామే. Lord brought us glorious vision from heaven through his servant brother Bhaksing. దైవజనుడైనటువంటి భక్సింగ్ గారి ద్వారా దైవికమైనటువంటి ఆ మహిమాయుక్తమైన ప్రత్యక్షతలోనికి తీసుకురాబడ్డాం. He said, I was not disobedient to that heavenly vision. మరి ఆయన అన్నాడు కదా, నేను ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి అవిధేయుడును కాను. Lord brought us great vision. మరి దేవుడు గొప్ప దర్శనంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. Vision of the church, సంఘ దర్శనం, vision of the ministry, పరిచర్య దర్శనం, vision of worship, ఆరాధన దర్శనం, vision of the word, మరి దేవుని వాక్యం విషయమైనటువంటి vision దర్శనం, of witnessing, సాక్ష్యం ఇచ్చే దర్శనం, vision of the gospel, సువార్త దర్శనం, vision of the Lord's table. ప్రభు యొక్క బల్ల కలిగి ఉండే దర్శనం. This is a vision the Lord gave us. ఇది మరి గొప్ప దర్శనము ప్రభు ఇచ్చిన మనకిచ్చింది. Everybody ప్రతి ఒక్కరు is a workman of the Lord. దేవుని యొక్క మరి పనివాడుగా Every ఉంటున్నారు. believer ప్రతి విశ్వాసి needs to be a witness. సాక్షిగా ఉండాలి. Every believer ప్రతి విశ్వాసి is a priest unto God. దేవునికి యాజకుడు. Every believer ప్రతి విశ్వాసి is a missionary in the marketplace. మరి మార్కెట్ స్థలములో సువార్తికుడు. That is our vision. అది మన దర్శనం. Everybody should go out. ప్రతి ఒక్కరు బయలు వెళ్ళాలి. Everybody should preach. ప్రతి ఒక్కరు వాక్యం బోధించాలి. Everybody should share the testimony. ప్రతి ఒక్కరు సాక్ష్యం పంచుకోవాలి. Everybody should win souls. ప్రతి ఒక్కరు ఆత్మలు That సంపాదించాలి. is our vision. అది మన దర్శనం. But today ఈ దినం we lost that vision. ఆ ప్రత్యక్షత పోగొట్టుకున్నాం. No burden for lost souls. నశించేటువంటి ఆత్మల విషయమై భారమే లేదు. No burden to worship the Lord. ప్రభువుని ఆరాధించాలి అనేటువంటి భారమే లేదు. Half of the church comes after the worship is over. మరి సంఘములో సగం మంది ఆరాధన అయిపోయాక వస్తారు. That means they lost the vision. దాని అర్థం ఏంటంటే దర్శనం పోగొట్టుకున్నారు. If you are not going for open air, మనం బహిరంగ సువార్తకి వెళ్ళకపోతే, if you have not shared your gospel testimony to anyone, ఎవరికైనా గానీ మన యొక్క సాక్ష్యం పంచుకోకుండా ఉంటే you lost the vision. నీ దర్శనం పోగొట్టుకున్నావు. In those days, ఆ రోజుల్లో they used to carry tracts every day ప్రతి దినం కూడా వారితో కొన్ని కరపత్రికలు పెట్టుకొని తిరిగేవారు. to office also, ఆఫీసుకు కూడా, to the church, సంఘానికి give the tracts to somebody, ఎవరికైనా కరపత్రిక ఇవ్వటం. to auto wala, ఆటో to వాళ్ళకి, your co-passenger in the bus, లేదా బస్సులోని తోటి to ప్రయాణికుడికి, your neighbors, నీ పొరుగు వారికి, to your office colleagues. ఆఫీసులో సహోద్యోగులకి They used to have that zeal. ఆ ఆసక్తి మరి రోషం ఉండేది. I know one brother, ఓ సోదరుడు నేను we ఎరుగుదును. went for a engineering seat for my son. ఆయన మరి నా కుమారుని కొరకై ఇంజనీరింగ్ సీట్ కొరకు వెళ్ళాడు. He came ఆయన వచ్చాడు for his daughter. ఆయన కుమార్తె కొరకై. I went for my son. నేనేమో నా కుమారుని కొరకు అక్కడికి When వెళ్ళాను. we sitting there, when we were sitting, మేమిద్దరం అక్కడ we were కలిసి talking. కూర్చొని So he మాట్లాడుకుంటున్నప్పుడు opened his bag. ఆయన బ్యాగ్ తెరిచాడు. బ్రదర్ 3 ట్రాక్లు మిగిలిపోయినాయి. సోదరుడా 3 కరపత్రికలు మిగిలిపోయినాయి. మా అమ్మాయి ఇంటర్వ్యూ అయ్యే లోపల ఒక ముగ్గురిని పట్టుకుని ఇచ్చేయాలి. మా అమ్మాయి ఇంటర్వ్యూ అయ్యే లోపల ముగ్గురిని పట్టుకొని ఈ మిగిలిపోయిన 3 కరపత్రికలు నేను I ఇచ్చేయాలి. don't want to go back. మరి ఈ పెట్టుకొని ఈ తీసుకొని నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. That is the vision. అది దర్శనం. That is the zeal. అది ఆసక్తి. Where is that zeal in us today? ఈ దినం మనలో ఆ ఆసక్తి ఏది? That is why the Lord is saying, అందుకే ప్రభు you అంటున్నాడు, have become spiritually blind. ఆత్మీయముగా గురుడివారమైనామే. Come back to me. నీవు తిరిగి నా Oh, దగ్గరికి you రండి. lost that holiness. ఆ యొక్క పరిశుద్ధత Oh, పోగొట్టుకున్నాం. you lost that sensitivity to sin. పాపము విషయమై ఆ యొక్క సున్నితమైనటువంటి ఆ యొక్క స్వభావము మనం కలిగి ఉండింది పోగొట్టుకున్నాం. In the early days of our life, మరి ఆరంభ జీవితాల్లో మన జీవితాల్లో every small sin we did, ప్రతి ఏ చిన్న పాపము చేసినా we used to shiver. భయం వచ్చేసేది. I accepted the Lord when I was an engineering student. నేను ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రభువుని I అంగీకరించాను. used to go to Hebron నేను హెబ్రోన్కి వెళ్ళేవాడిని many times అనేక సార్లు. to take part in the Lord's table. ప్రభువులో పాలు పొందేవాడిని. To take part. క్షమించండి, ప్రభువులో పాలు పొందక ముందు So I was used to shiver. నేను వణికేవాడిని. Many times I used to skip. అనేక సార్లు పాలు పొందేవాడిని కాదు. A small sin. చిన్న పాపం. Some small sin through my thoughts. నా యొక్క తలంపులలో చిన్న Or పాపం some bad word. లేదా చెడు
చెడు మాటలు, oh, then I cannot take part in the Lord's table. మరి ప్రభు వల్ల పాలు పొందేవాడిని కాదు. Oh, we used to have been so much sensitive to sin. ఆ పాపము విషయమై ఎంతో సున్నితమైనటువంటి ఆ యొక్క మరి వైఖరి స్వభావం ఉండేది. Not that I was doing great sins. అంటే ఏదో పెద్ద పాపము ఘోర తప్పిదాలు చేశారని I కాదు had కానీ no bad habits. నాకే చెడు అలవాట్లు లేవు, No sin, no cinemas, సినిమాకి వెళ్ళేవాడిని no కాదు, smoking, no drinking. పొగ తాగటం అలవాట్లే లేవు. Whatever you call sin is not in me. మరి పాపము అని బయట పిలువబడేదైతే నాలో లేదు కానీ But small thought sins. అయితే చిన్న చిన్న తలంపు As a young రూపకమైనటువంటి person, యవనస్తుడిగా as I was growing in my teens, నేను మరి ఆ యొక్క యవన దశలో వయసులో ఎదిగే every కొలది small sin ప్రతి చిన్న పాపమైన used to be very sensitive. మరి చాలా సున్నితంగా ఆ దాని విషయమైన నా వైఖరి ఉండేది. But today, అయితే ఈ దినం we have lost that sensitivity. ఆ యొక్క సున్నితమైన మృదువైన స్వభావాన్ని పోగొట్టుకున్నాం. Sin after the sin, పాపం వెంబడి we పాపం, have become very immune to the sin. మరి పాపము విషయమై మనలో ఎంతో నిరోధక శక్తి పెరిగింది. Oh, that is why the Lord is saying, అందుకే ప్రభు అంటున్నాడు, oh, come back to me. మీరు తిరిగి నా యుద్ధకు రండి, Confess your నీ sins. పాపాలు ఒప్పుకొనండి, Oh, confess all your failures. నీ యొక్క తప్పిదాలన్నీ ఒప్పుకో, And the Lord, I will restore you again. నేను మరలా నిన్ను తిరిగి I will give సమకూరుస్తాను, you the vision again. మరలా నీకు పోగొట్టుకున్న దర్శనం I ఇస్తాను, will give you the righteousness again. నీకు మరలా నీతిని I అనుగ్రహిస్తాను, will give you faith and spiritual riches again. నేను మరలా విశ్వాసాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం ఇస్తాను. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి Even though we ఉంటున్నాం. have gone far away from Him, మనము ఆయన యొద్ద నుంచి ఎంతో దూరముగా వెళ్ళిపోయినప్పటికీ the loving God, ప్రేమ కలిగిన దేవుడు He's saying, my son, ఆయన అంటున్నాడు, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come back to me. నా యుద్ధకు రా, Repent. పశ్చాత్తాపడు. Verse 20, 20వ వచనము, Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. What is the Lord doing? ప్రభు ఏం చేస్తున్నాడు? Lord is standing at the door and knocking. ప్రభు తలుపు యొద్ద నిలవబడి తడుతున్నాడు. That means దాని అర్థము we pushed him out of the house. మనము ఆయన్ని ఇంటిలో నుంచి బయటకు నెట్టేశాం. We once upon a time, ఒకప్పుడైతే he was the king in our house. మన యొక్క ఇంటిలో ఆయన రాజు, He was the Lord in our heart. మన యొక్క హృదయములో ఆయన We ప్రభువు, were guided by him. ఆయన ద్వారా We were నడిపించబడుతున్నాం, obedient to him. ఆయనకు విధేయులై ఉన్నాం, And then we were living for his purposes. ఆయన యొక్క ఉద్దేశాల కొరకే జీవిస్తూ వచ్చాం. But slowly, అయితే మెల్లమెల్లగా slowly, మెల్లమెల్లగా all these worldly things have come in. ఈ యొక్క లోకములో ఉన్నవన్నీ జొరబడినప్పుడు, The stress has come. The stress of this world. ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అవన్నీ కూడా ఒత్తిళ్ళన్నీ ఒత్తిళ్ళన్నీ కూడా మన మీదకు The పడినప్పుడు, desires of the world has come inside. లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ లోపలికి వచ్చాక, The money has come inside. మరి డబ్బు లోపలికి వచ్చాక, The job has come inside. ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు Oh, the business has come inside. మరి వ్యాపారం The వచ్చింది, status has come inside. ఒక స్థితి హోదా వచ్చింది. Pushed the Lord out. ప్రభుని బయటకు నెట్టేశాం. That is the condition of many believers today. అనేక మంది విశ్వాసుల యొక్క స్థితి ఇది. ఈ దినాన Today we are running after money, social status, name, fame. ఈ దినాన డబ్బు సంపాదనకి, పేరు ప్రఖ్యాతుల సంపాదన కొరకై ఎంతో పరుగులాడుతూ ఉన్నాం. That has come and become a Lord to us. మరి అది వచ్చి మన జీవితంలో అవి ప్రభువుగా ఉన్నాయి. And we pushed the Lord out. అయితే మన ప్రభువుని మన జీవితంలో హృదయంలోంచి బయటికి నెట్టేశాం. See the love of God. చూడండి దేవుని ప్రేమ. He did not go away. ఆయన దూరం వెళ్ళిపోలేదు, He was waiting at the door. తలుపు దొద్దే He was నిలబడి the ఉన్నాడు. door- he waiting at the door of our heart. మన హృదయం యొక్క తలుపు దగ్గరే నిలబడి He's ఉన్నాడు. knocking. ఆయన తలుపు My కొడుతున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, if you open the door, నువ్వు తలుపు తీస్తే I will come in. నేను లోపలికి I వస్తాను, will dine with you. నీతో భోజనం I have చేస్తాను, prepared table for you. నీకోసమై బల్ల Oh, what a సిద్ధపరుస్తాను. wonderful loving God we have. ఎంత అద్భుతమైన ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. Even though we turn our backs to him, మన యొక్క వీపుని ప్రభువుకి తిప్పాము, even though we pushed him out, ఆయనను మనం బయటకు నెట్టేశాం, త్రోసేశాం. the Lord is knocking. అయితే ప్రభు తలుపు My తడుతున్నాడు. son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, open the door of your heart నీ హృదయం యొక్క తలుపు తెరవా,
come, I will come in. నేను లోపలికి I వస్తాను. want to live with you. నీతో పాటు I జీవించాలని want to కోరుతున్నాను. dine with you. నీతో పాటు భోజనం I చేయాలని want to కోరుతున్నాను. transform you. నిన్ను రూపాంతరం I చెందిస్తాను. want you to sit on my throne. నీవు నా సింహాసనం మీద కూర్చోవాలని నేను I కోరుతున్నాను. want you to exercise a power and authority along with me. మరి నాతో పాటు ఆ యొక్క అధికారాన్ని ఘనతను నీవు కూడా కలిగి ఉండాలని I want కోరుతున్నాను. you to be an overcomer. నీవు జయించువానిగా ఉండాలని కోరుతున్నాను. Verse 21. 21వ He says, to వచనము, him that overcometh, నేను జయించువానిని I will make him sit on my throne. నా యొక్క సింహాసనం మీద కూర్చుండనిత్తును. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని I మనం కలిగి will make ఉంటున్నాం. you my co-ruler. నేను నాతో పాటు సహా ఏలువానిగా చేస్తాను. I will give you power and authority over the nations. నేను జనముల మీద నీకు అధికారాన్ని ఘనతనిస్తాను. That is the love of God. అది దేవుని ప్రేమ. Oh, the loving God ప్రేమ కలిగిన has దేవుడు prepared this table for us. ఈ బల్లను మన కొరకై He is సిద్ధపరిచాడు. asking you and me, మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు, oh, what is your condition? నీ స్థితి ఎలా ఉంది? You are boasting about yourself. నీ గురించి నీవు అతిశయపడుతున్నావే. If you have lost your vision, నీ యొక్క ప్రత్యక్షత దర్శనం you have పోగొట్టుకున్నావు. lost that first faith, నీ యొక్క మొదటి విశ్వాసం పోయింది. you have lost that first sensitivity to sin. పాపం విషయమై మొదటిలో నీకున్నటువంటి మృదువైన స్వభావం పోయింది. Repent. పశ్చాత్తాపడు, Come back to me. తిరిగి నా యొద్దకు రా. I will restore you. నేను నిన్ను సమకూరుస్తాను. I will give the vision again. నేను మరలా నీకు దర్శనమిస్తా, I will ప్రత్యక్షత give ఇస్తా. you righteousness again. నేను మరలా నీకు నీతినిస్తాను, I will give you faith again. విశ్వాసాన్ని ఇస్తాను. I will give you all spiritual riches. ప్రతి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం నీకు ఇస్తాను. I will make you sit along with me. నాతో పాటు నిన్ను కూర్చుండనిస్తాను. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉంటున్నాం. Before we take part in the Lord's table, ప్రభువుల్లో పాలు పొందక మునుపు let us examine ourselves. మళ్ళీ మనం పరీక్షించుకుందాం. Oh, where did I push God out? నేను ఏ విషయంలో దేవుణ్ణి బయటకు నెట్టేశాను? Oh, I lost that vision. ఆ యొక్క ప్రత్యక్షత దర్శనం Oh, my పోగొట్టుకున్నాను. life is filled with all unclean things. నా యొక్క జీవితం అంతా అపవిత్రమైనటువంటి వాటి చేత నిండిపోయింది. Oh, I lost the spiritual riches. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలన్నీ పోగొట్టుకున్నాను. Oh, Lord, give the vision again, Lord. ప్రభా మరలా నాకు ఆ దర్శనం ఇవ్వవా? Help me to live for you. ప్రభా నీ కొరకై నేను Help జీవించడానికి me to సహాయపడవా? work for you. నీ కొరకై నేను ప్రయాసపడతాను. Help me to be thy witness. నీ సాక్షిగా ఉంటాను. Oh, with that commitment, let us take part in the Lord's table. అటువంటి ఒడంబడికతో అప్పగింతతో ప్రభు బలలో పాలు పొందుదాం. That is what exactly the church at Philadelphia did. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము సరిగ్గా ఇదే పని వారు చేశారు. Chapter 3, 3వ అధ్యాయము verse 7 to 13. 7 నుంచి 13. We learn about church at Philadelphia. ఫిలదెల్ఫియా ఉన్నటువంటి సంఘము గురించి నేర్చుకుంటున్నాం. And he says, ఆయన అంటున్నాడు, I know your works. నీ క్రియలను నేను I ఎరుగుదును. know your strength. నీ శక్తి నేను I ఎరుగుదును. know your problem. నీ యొక్క సమస్యలు నేను I ఎరుగుదును. know the place where you are living. నీవు కాపురం ఉన్న స్థలము నేను ఎరుగుదును. I know you are at the synagogue of Satan. సాతాను కాపురం ఉన్న స్థలములో నీవు ఉంటున్నావు. I know you are in the midst of false believers. మరి అబద్ధ విశ్వాసులు ఉన్నటువంటి స్థలములో నీవు ఉంటున్నావు. I know you will go through trials. నీవు ఎన్నో శ్రమల గుండా శోధనల గుండా వెళుతున్నావు. In the midst of all of this, వీటన్నిటి మధ్యలో కూడా you are faithful to me. నీవు నాకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నావు. What a wonderful testimony. మరి నమ్మకమైన సంఘముగా ఉన్నావు. ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు can he give this testimony about you and about me? మీ గురించి నా గురించి ప్రభు ఈ సాక్ష్యం ఇస్తాడా? What are their strengths? మరి వారి యొక్క బలమైనటువంటి What are the good things in them? వారిలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటి? Verse 8. 8వ వచనము, You have kept my word. నా యొక్క నామము నీవు ఎరుగననలేదు. You kept my word. నా యొక్క మరి వాక్యమును నీవు గైకొన్నావు. And you have not denied my name. నా యొక్క నామము ఎరుగను అనలేదు. That means you have become my witness. దాని అర్థం ఏంటంటే నా గురించి నువ్వు సాక్షిగా ఉన్నావు. And you have worked for me. నా కొరకై పని చేశావు. Three things we see. ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. WWW. WWW. My word, నా యొక్క వాక్యము, my witness, నా విషయం నా సాక్షిగా, and my works. మరి My works. నా యొక్క క్రియలు చేశావు. You have done my works. నా క్రియలు చేశావు. I know your works. నీ క్రియలు నేను ఎరుగుదును. You have done the works that I have created before the foundations of the world.
మరి జగత్తు పునాదులు వేయబడక మునుపే మరి నీవు చేయవలన ఉంచిన సత్క్రియలు క్రియలు నువ్వు చేసావు. This church is a faithful church. ఈ సంఘము ఎంతో నమ్మకమైన సంఘము. In spite of all the problems they faced, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి మధ్యలో they honored the word of God. వారు దేవుని యొక్క వాక్యమును గణపరిచారు. Whatever the problems they went through, వారు సమస్యలన్నిటి గుండా వెళ్ళినప్పటికీ they kept the word of God. దేవుని యొక్క వాక్యమును గైకొన్నారు. They obeyed the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపారు. They are faithful to the word of God. దేవుని వాక్యం విషయమై మరి నమ్మకమైన వారుగా ఉన్నారు. My dear brothers and sisters, ప్రియమైన సోదరులారా సోదరీలారా, today ఇదను how is our life? మన జీవితం ఎలా ఉంది? They lived a word centered life. దేవుని యొక్క వాక్యము కేంద్ర స్థానం ఉన్నటువంటి జీవితాలు వారు జీవించారు. Same for everything. ప్రతి విషయమై కూడా This is our reference. ఇదే మరి మనకు నియమావళిగా We ఉంది. need to go to this word. ఈ వాక్యము దగ్గరికి మరలి వెళ్తుండాలి. What to eat, what not to eat. మరి ఏం తినాలి ఏం What తినకూడదు, to do, what not to do. ఏం చేయాలి ఏం Where చేయకూడదు, to go, where not to go. ఎక్కడికి వెళ్ళొచ్చు This ఎక్కడికి word వెళ్ళకూడదు. has answers for all our problems. మన యొక్క సమస్యలన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యమే సమాధానం. For all our decisions, మన తీర్మానాలన్నిటికీ we need to go to the word of God. వాక్యం యొద్దకే వెళ్ళాలి. The word of God దేవుని వాక్యం guides us. మనల్ని నడిపిస్తుంది, It strengthens us. బలపరుస్తుంది, It encourages us. It ప్రోత్సాహపరుస్తుంది, strengthens us. మనకి బలమిస్తుంది. Through the word of God, దేవుని వాక్యం we ద్వారా understand the will of God. దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తాం. Through the word of God, దేవుని వాక్యం ద్వారా we need to take decisions. తీర్మానాలు మనము వాక్యాన్ని అనుసరించి చేయాలి. Everything in our life మన జీవితాల్లో ప్రతిది కూడా must be through the word of God. దేవుని యొక్క వాక్యానుసారమై ఉండాలి. That is what Brother Baksing uncle taught us. దైవజనుడు భగత్ సింగ్ అంకుల్ మనకి నేర్పిన సంగతి అది. Any decision you take, నీవు తీసుకునే ఏ నిర్ణయమైనా find the God's will. దేవుని చిత్తం కనుగొనాలి. Go to the word of God. దేవుని వాక్యంలోకి తరచి చూడాలి. Be assured by the word of God. దేవుని వాక్యం ద్వారా దాన్ని నిశ్చయపరచుకోవాలి. And find God's will through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని చిత్తం ఎరుగుట. Then only take the decision. అప్పుడు తీర్మానం చేయాలి. So if you are going to a job, నీవు ఒక ఉద్యోగ విషయం వెళ్తుంటే ask the Lord, ప్రభుని అడగాలి. Lord, give me a promise. ప్రభా నాకు ఒక వాగ్దానమి, Tell your will to me. ప్రభా నీ చిత్తం ఏంటో. If you are going to get married, వివాహ విషయం అయితే ask the Lord, ప్రభుని అడగాలి. Lord, speak to me through thy word. ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. Lord, I want to buy a car. ప్రభా కారు కొనాలి. Lord, give me a promise. ప్రభా నాకు ఒక వాగ్దానం ఇవ్వు. Lord, I want to join this college. ప్రభా ఈ కాలేజీలో నేను చేరాలి. Speak to me through this word. నీ వాక్యం ద్వారా నన్ను నడిపించు. That is how we were taught. ఆ విధంగా మనం నేర్పించబడ్డాం. But today, అయితే ఈ దినం we neglected the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టాం. We have so many other things to decide. మరి మన యొక్క తీర్మానానికి వెనకాల అనేకమైన విషయాలు ఉంటాయి. Suppose if you want to buy a car, ఒకవేళ కారు కొనాలంటే what do you do? ఏం చేస్తాం? Nobody will go to the word of God. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి కారు విషయమై వాక్యం ఎవరు చూడరు. We go to cell phone. సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి, We go to Google. గూగుల్కి వెళ్ళి Kia car బాగుంటుందా, Kia Creta car car బాగుంటుందా? బాగుంటుందా? Go to the reviews. మరి రివ్యూస్, How many reviews it has got? ఎన్ని రివ్యూస్ How వచ్చాయి, many people said it's a good car? ఎంతమంది మంచి కారు అన్నారు. Our decisions మన తీర్మానం are done by the cell phone. సెల్ ఫోన్ మీద ఆధారపడి ఉంటుంది. You want to get married? వివాహం చేసుకోవాలంటే You go to shadi.com. మరి shadi.com కి వెళ్తాం. It will give nice pictures. అవి మంచి మంచి మరి ఫోటోలు చూపిస్తుంది. Nobody is going to the word of God. ఎవరు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్ళరు. Nobody is coming to find the God's will. దేవుని చిత్తము ఎరగడానికి ఎవరు రారు. ఎంత హైట్, ఎంత ఎత్తు, ఎంత వైట్, ఎంత వైటు, ఎంత హైట్, ఏం జాబ్, ఏ జాబు, ఎంత సాలరీ, ఎంత సాలరీ, ఏమి కులము, మరి ఏ కులము, ఇక్కడ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇందులో వస్తాయి. We have lost that vision of living a word centered life. దేవుని వాక్యము కేంద్రీకృతమైనటువంటి జీవితాలు జీవించటము పోగొట్టుకున్నాం. We are coming here. ఇక్కడికి We వస్తున్నాం. are reading the word of God. వాక్యం చదువుతున్నాం. Morning and evening at home also we are reading. ఉదయకాలము రాత్రి ఇంట్లో కూడా వాక్యం చదువుతాం. Word is not working in our lives. అయితే ఆ యొక్క వాక్యము మన యొక్క జీవితంలో కార్యసాధకమైనది We కాదు. are not honoring the word. దేవుని వాక్యాన్ని కనపరచడం We are లేదు. honoring everything else other than the word of God. దేవుని వాక్యం వదిలిపెట్టి మరి దేన్నైనా గౌరవిస్తాం, కనపరుస్తాం. That's why there is no progress. అందుకే వృద్ధి లేదు. That is why many families are broken today. అందుకుని బట్టి అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. Many people are running after divorce cases because we have not found God's will centered in the word of God. మరి దేవుని యొక్క వారి యొక్క జీవితాలు వాక్యానుసారముగా
వాక్యము కేంద్ర స్థానం ఉన్నటువంటివి కావు గనుక మరి ఎన్నో విడాకులకై ఈ వివాహాలు దారితీస్తున్నాయి. My dear brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, we need to come back to the Lord. మనము తిరిగి ప్రభు యొద్దకు Come రావాలి. back to the word centered life. వాక్యము వద్దకు, వాక్యము కేంద్రమైన జీవితాల యొద్దకు తిరిగి రావాలి. And the Philadelphia church, ఫిలదెల్ఫియా సంఘము they did not deny my name. నా నామమును ఎరుగననలేదు. That means they confessed the name of the Lord. దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క నామమును వారు ఒప్పుకుంటూ That వచ్చారు. means they were witness to the name of the Lord. అంటే దేవుని యొక్క నామము విషయమై సాక్షులుగా ఉంటూ వచ్చారు. Wherever they are, వారు ఎక్కడున్నా they became a witness to him. వారు ఆయనకి సాక్షులుగా ఉంటూ వచ్చారు. Where were they? వారు ఎక్కడున్నారు? They were at the synagogue of Satan. వారు సాతాను యొక్క సమాజ మందిరంలో They ఉన్నారు. were surrounded by the false believers. వారు అబద్ధ విశ్వాసుల మధ్యలో నివసిస్తూ They వచ్చారు. are surrounded by the pagans. వారు మరి అన్యులైనటువంటి వారి మధ్యలో నివసిస్తూ In the వచ్చారు. midst of heathen people. అన్యులైనటువంటి వారి మధ్యలో ఉండి కూడా Are you confessing the name of the Lord? నీవు ప్రభు యొక్క నామమును ఒప్పుకుంటున్నావా? Are you a witness to him? ప్రభు కొరకై సాక్షిగా ఉన్నావా? This year, ఈ సంవత్సరం 8 months passed. 8 మాసాలు We are in the గడిచిపోయినాయి. last day of the 8th month. 8వ మాసములో చివరి దినం ఇది. Before you took part in the Lord's table. ప్రభువులో పాలు పొందక మునుపు Last 8 months. గత 8 మాసాలు ఎవరికైనా ఒక్కడికైనా సాక్ష్యం చెప్పామా? ఒక్కరికైనా సాక్ష్యం చెప్పామా? Anybody, you said, please come to our church, there is a special meeting. ఎవరైనా అయ్యా మా మందిరంలో స్పెషల్ మీటింగ్స్ అండి రండని పిలిచామా? Anybody you told, yeah, you are struggling, you are suffering, you are having a disease, come to our church, you will get healing. ఎవరికైనా మీరు బాధపడుతున్నారు, జబ్బు ఉంది, రోగంతో ఉన్నారు, రండి మందిరానికి స్వస్థత దొరుకుతుందని అన్నారా? You are struggling in your sins, addictions, please come, there is deliverance, freedom in the house of God. మరి నీ యొక్క పాపపు అలవాట్లకి బానిసై ఉంటున్నావు, దేవుని మందిరానికి వస్తే విడిపించబడతావు, రమ్మని ఎవరినన్నా ఆహ్వానించామా? We are passing months and years together without sharing testimony. సాక్ష్యము పంచుకోకుండా నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలే గడిచిపోతున్నాయి. How can the Lord say, oh well done, good and faithful servant? ప్రభు ఎలా చెప్పగలుగుతాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని? The first thing that Lord was appreciating, మొట్టమొదటిగా ప్రభు ప్రశంసించే విషయము there is a word centered life. మరి దేవుని యొక్క వాక్యము కేంద్రమై ఉన్న జీవితాలవి. Secondly, రెండవది witness centered life. మరి సాక్ష్యము వారి జీవితాల్లో కేంద్రముగా ఉన్న జీవితాలు. Thirdly, మూడవది they had good works. వారికి సత్క్రియలు ఉన్నాయి. Then their lives was full of works. వారి యొక్క జీవితములు క్రియలతో కూడినవి, క్రియలతో నిండినవి. We are called unto good works. మనము సత్క్రియలు చేయటానికే దేవుడు మనల్ని పిలిచాడు. Ephesians chapter 2 verse 10. ఎఫెసీ 2:10 we are saved by grace through faith. మనము విశ్వాసము ద్వారా కృప చేత రక్షణ పొందాం, Not by works. క్రియల వలన కాదు. We are not saved by works. మనము క్రియల ద్వారా రక్షణ పొందలేదు, But we are saved unto good works. అయితే క్రియలు చేయటానికి రక్షణ పొందాం. Are there good works in me? నాలో సత్క్రియలు ఉన్నాయా? If somebody is sick, ఎవరైనా రోగగ్రస్తులైతే are you going and visiting them? వారిని వెళ్ళి దర్శిస్తున్నామా? Are you praying for them? వారి కొరకు ప్రార్థన If చేస్తున్నామా? somebody is struggling in studies, ఎవరైనా మరి చదువుల్లో వెనకబడి are ఉంటే you lending a helping hand to them? వారికి చేయూతనిస్తున్నామా? Somebody is struggling to pay school fees, ఎవరికైనా స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు are లేకపోతే you giving a helping hand to them? వారికి చేయి జాపుతున్నామా? These works are a reflection of inner true saving faith. ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో యథార్థమైనటువంటి రక్షణార్థమైన విశ్వాసానికి అవన్నీ అద్దం పట్టేవిగా క్రియలు ఉంటున్నాయి. Matthew chapter 25, మత్తయి సువార్త 25లో Lord says, ప్రభు అన్నాడు, I was naked, నేను దిగంబరిగా you ఉంటుని, did not clothe me. నాకు వస్త్రాలు I was ఇవ్వలేదు, hungry, నేను ఆకలిగా you did ఉన్నాను, not feed me. మరి మీరు నాకు ఆ ఆకలి తీర్చలేదు, I was in prison, నేను చెరసాలలో you ఉంటుని, did not visit me. నన్ను మీరు దర్శించలేదే. Depart from me, you evil doers. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. That day ఆ దినం is going to be a terrible day. ఎంతో భయంకరమైన దినమది. We are receiving blessing after the blessing from the Lord. ఈ దినమైతే ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. But we are not letting a helping hand to others. అయితే ఇతరులకు కొంచెం సహాయం విషయమై కూడా చేయి చాపం. My dear brothers and sisters,
ప్రియమైన సోదర సోదరి, Look at Philadelphia church. ఫిలదెల్ఫియా సంఘం చూడండి. They were a word-centered church. వారు దేవుని యొక్క వాక్యము కేంద్రమై ఉన్న సంఘము. They were witness-centered church. వారు సాక్ష్యం ఇచ్చుట విషయమై అది కేంద్ర స్థానం They కలిగి ఉన్నారు. were works-centered church. తర్వాత వారి యొక్క క్రియలు మరి వారు కేంద్రముగా కలిగి ఉన్నటువంటి సంఘం. That's why Lord is saying you are a faithful church. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నమ్మదగినటువంటి మరి సంఘముగా ఉన్నారు. What is he going to do? ఆయన ఏం చేయనై ఉన్నాడు? I will make you a pillar in my temple. నా యొక్క ఆలయములో మిమ్మల్ని స్తంభముగా చేస్తాను. I will give you honor. నేను మీకు ఘనతనిస్తాను. In those days, ఆ దినాల్లో if a faithful priest serves the Lord throughout their life, faithfully, sacrificially, ఎవరైనా ఒక యాజకుడు తన యొక్క జీవితం అంతా కూడా ఎంతో త్యాగపూరితంగా దేవుణ్ణి సేవిస్తే జీవితం they అంతా used to erect a pillar in his honor. ఆయన యొక్క ఘనత నిమిత్తమై ఒక స్తంభము నిలబెట్టేవారు. That is what he is talking here. ఇక్కడ అదే ప్రభువు మాట్లాడుతున్నారు. If you live sacrificially, నీవెంతో త్యాగపూరితమైన జీవితం if you live జీవిస్తే, faithfully, నమ్మకముగా జీవిస్తే, I will give you an honor to be a pillar in my temple. నా యొక్క ఆలయములో స్తంభముగా ఉండేటువంటి ఘనత నీకు ఇస్తాను. And he says, I will write the name of my God. నా దేవుని పేరు వ్రాస్తాను. That means my father's name I will give you. అంటే నా యొక్క తండ్రి పేరు నేను ఇస్తాను. Father's name means తండ్రి పేరంటే you are my part of my inheritance. మరి నీవు నాతో పాటు కూడా మరి సహా ఆ యొక్క పాలివాడవు. You inherit everything from the father. తండ్రి యొద్ద నుంచి సమస్తాన్ని కూడా స్వాస్థ్యముగా నువ్వు సంక్రమించుకుంటావు. You are my own. అంటే నీవు నా సొంతం, నా వాడవు. You have my blood. నా రక్తమే నీకు You have ఉంటుంది. my DNA. మరి నా డిఎన్ఏ నీలో ఉంటుంది. So you are my own. నా సొంతం నీవు. If you are faithful to me, నీవు నా యెడల నమ్మకమైన వ్యక్తిగా ఉంటే I will make you my own. నేను నావానిగా నా సొంతముగా నిన్ను సొత్తుగా నిన్ను చేసుకుంటాను. నువ్వు నా సొత్తు. నువ్వు నా సొత్తు. నా తండ్రి పేరిస్తా. తండ్రి పేరిస్తాను. ఏంటి? నా ఇంటి పేరిస్తా. నా ఇంటి పేరిస్తా. ఇంటి పేరు, సర్నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి సర్నేమ్, ఇంటి పేరు ప్రాముఖ్యమైనది. We all have surnames, you know. మరి మనకందరికి సర్నేమ్స్ Many ఉంటాయి young కదా. people don't know the value of surname. మరి యవనస్తులకి చాలా మందికి ఇంటి పేరు ప్రాముఖ్యత తెలియదు. వాళ్ళ ఇంటి పేరు చెప్పరు ఎవరికి. ఇంటి పేరు చెప్పరు అసలు. నీ పేరేంటంటే, నీ పేరేంటంటే డానియేలు, రూత్, మేరీ. When they come for marriage proposals, మరి వివాహ ప్రపోజల్ కి వస్తే, అయ్యా నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు జాన్ అన్న. జాన్. ఇంటి పేరేంటి? ఇంటి పేరేంటి? ఇంటి పేరు చెప్తే మొత్తం కథ అంతా బయటకు వస్తుంది. ఇంటి పేరు చెప్తే అంత సంగతి అంతా తెలుస్తుంది. ఏ ఊరోడు, ఏ ఊరు, ఆయన కులం ఏంటి, ఆయన స్టేటస్ ఏంటి, వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటది, మరి ఎటువంటి ప్రవర్తన కలిగిన ఇంటి పేరులోనే ఉంటది మంత్రం అంతా. మరి ఇంటి పేరులోనే ఉంటదండి. ఇంటి పేరు మీన్స్, ఇంటి పేరు అంటే అవర్ వంశం, మన వంశం, అవర్ ఇన్హెరిటెన్స్, మన యొక్క స్వాస్థ్యం, అవర్ బిహేవియర్, మన యొక్క మరి వైఖరి, అవర్ హ్యాబిట్స్, మన అలవాట్లు. మన ఇంటి పేరు చెప్తే మొత్తం చెప్పేస్తారు. అంతా చెప్పేస్తారు. వీళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారండి, వీళ్ళు నాన్ వెజ్ తినేవారు, వీళ్ళు ఫైటింగ్ కేటగిరీ అండి, లేదా వాళ్ళు కొట్లాడే వంశము, వీళ్ళు ఈ టైప్ అండి, వాళ్ళు ఇలాంటి వారు. ఇంటి పేరులోనే బ్రహ్మ రహస్యం. ఇంటి పేరులోనే బ్రహ్మ రహస్యం. So that is what the Lord is saying. అందుకని ప్రభు అంటున్నాడు, నా తండ్రి పేరు ఇస్తా, నా తండ్రి పేరు ఇస్తా, నా ఇంటి పేరు ఇస్తా, నా ఇంటి పేరు. I will give my inheritance to you, నా స్వాస్థ్యమును నేను మీకు my ఇస్తాను, glory to you, నా మహిమను ఇస్తాను, my behavior to you, నా యొక్క మరి గుణగణాలు my ఇస్తాను, holiness to you, నా యొక్క పరిశుద్ధతను my ఇస్తాను, love to you, నా ప్రేమను ఇస్తాను. Oh, what a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని కలిగి When ఉంటున్నాం. we are faithful to him, మనము ఆయన యెడల నమ్మకంగా ఉంటే he will make us pillars in his house. ఆయన ఇంటిలో ఆలయంలో మనల్ని స్తంభముగా చేస్తాడు. He will give his name to us, his father's name to us. ఆయన పేరు, తండ్రి పేరు మనకి ఇస్తాడు. And what else he will give? ఇంకేమి ఇస్తాడు? I will give you the name of the city of my God. నా దేవుని పట్టణపు పేరునిస్తాను. నా పట్టణపు పేరు. నా పట్టణపు పేరు. What is పట్టణపు పేరు means? పట్టణపు పేరు అంటే talks about citizenship. మరి అది పౌరత్వమును గురించి మాట్లాడుతుంది. పౌరస్థితి. I will give you the name of my city means, నా యొక్క పట్టణపు పేరంటే I will give you citizenship. నేను నీకు ఆ యొక్క పౌరస్థితిని ఇస్తాను. Philippians chapter 3 we read our citizenship is in heaven. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నది. When I say that I will give you my town, నా పట్టణపు పేరు ఇస్తానంటే అర్థం ఏంటంటే my country, నా యొక్క దేశము, that means I will give you citizenship. నేను మీకు
మీకు పౌరస్థితి పౌరసత్వాన్ని ఇస్తాను. So today, ఈ దినం many people are running after US citizenship. మరి అనేక మంది అమెరికా పౌరసత్వం కొరకై పరుగులెడతారు. Whether you have American citizenship or Indian citizenship, same problem, same air, same gali, same problems. అమెరికా పౌరసత్వమైన ఇండియన్ పౌరసత్వమైన అదే గాలి, అవే సమస్యలు, అదే. But you have the citizenship of heaven. అయితే పరలోకపు పౌరసత్వం కలిగి ఉంటే The glory, the kingdom will be yours. ఆ యొక్క రాజ్యము, ఆ యొక్క మహిమ నీ సొంతం అవుతుంది. What else he is giving? ఇంకేమిస్తున్నాడు? I will give you a new name. క్రొత్త పేరుని ఇస్తాను. My new name. నా క్రొత్త పేరు. That means my name. అంటే నా పేరు, my nature. నా స్వభావం. Name means పేరంటే authority. అది మరి అధికారం. Name means పేరంటే nature, స్వభావము, characteristics, మరి గుణగణాలు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, my name I will give you. నా పేరు మీకు ఇస్తాను. నా నేచర్ ఇస్తా, నా స్వభావం నా ఇస్తా, characteristics ఇస్తా, నా గుణగణాలు ఇస్తా, నా అధికారం నీకు ఇస్తా, నా అధికారం ఇస్తా. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుణ్ణి The కలిగి Lord is ఉన్నాం. coming very soon. ప్రభు త్వరగా వస్తున్నాడు. What is he giving to us? ఆయన మనకి ఏమి ఇస్తాడు? ఆయన నేచర్, ఆయన characteristics ఇస్తాడు, ఆయన యొక్క స్వభావం, ఆయన గుణగణాలు ఇస్తాడు, ఆయన సిటిజన్షిప్ ఇస్తాడు, ఆయన పౌరసత్వం ఇస్తాడు, ఆయన ఓనర్షిప్ ఇస్తాడు, ఆయన యొక్క ఓనర్షిప్ ఇస్తాడు. He makes us pillar in his house. ఆయన ఇంట్లో మనల్ని ఆలయంగా చేస్తాడు, స్తంభంగా చేస్తాడు. Only when you are faithful. నీవు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో అప్పుడే. Oh my dear brothers and sisters, ప్రియమైన సోదరులారా, సోదరిలారా, the Lord is coming very soon. ప్రభువు త్వరగా వస్తున్నాడు. How is our condition today? ఈ దినాన మన స్థితి ఎలా ఉంది? Are we like Philadelphia church? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం వలె ఉన్నామా? Or are we like Laodicea church? లవొదికీయలో ఉన్న సంఘం వారి వలె ఉన్నామా? Are we living a lukewarm life? మనము నులివెచ్చని జీవితం జీవిస్తున్నామా? Just coming and going, రావటము పోవటము, one leg in the world, one leg in the church, ఒక కాలు లోకములో, ఒక కాలు సంఘములో, living a mechanical routine life, యాంత్రికమైనటువంటి ఆ యొక్క దినదిన జీవితము, lost that vision, ఆ యొక్క దర్శనము lost that పోగొట్టుకున్నాం, righteousness, ఆ నీతి పోగొట్టుకున్నాం, lost that faith, ఆ విశ్వాసం పోగొట్టుకున్నాం. just coming casual and going, ఏదో మరి యాంత్రికంగా అలవాటు ప్రకారంగా వస్తున్నాం. not jealous for the Lord. ప్రభు కొరకై ఏ రోషము లేదు. The Lord is saying, ప్రభు అంటున్నాడు, why have you pushed me out of your heart? ఎందుకు నీ హృదయంలో నుంచి నన్ను బయటకు I am నెట్టేశావు? knocking. నేను తలుపు కొడుతున్నాను, Open the door for me. నా కొరకై తలుపు I తెరువు. want to dine with you. నీతో భోజనం I want చేస్తాను, to live with you. నీతో ఉండాలని I want to కోరుతున్నాను, restore you. నిన్ను I సమకూర్చాలని want to కోరుతున్నాను, make you sit along with me. నాతో పాటు నీవు కూర్చుండాలని కోరుతున్నాను. Come back to me. నా యుద్ధకు రా. If we come back to him, మనం ఆయన యుద్ధకు తిరిగి if వస్తే, we come back to word centered life, దేవుని వాక్యము కేంద్రమైనటువంటి జీవితం యొద్దకు తిరిగి to a వస్తే, witness centered life, సాక్ష్యమిచ్చుట కేంద్రంగా ఉన్నటువంటి జీవితం to కలిగి a ఉంటే, worth centered life, క్రియలు కలిగి ఉన్నటువంటి జీవితము యొద్దకు తిరిగి వస్తే, we will receive the honor from the Lord. దేవుని యొద్ద నుంచి మెప్పు ఘనత పొందుతాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Get on to our knees. మోకాళ్ళ మీదకి వస్తాం. One moment of silence prayer. మౌనంగా మరి ఒక క్షణం ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థనలో ఉంటాం. The Lord is asking us, ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, my son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, how is your spiritual condition? నీ ఆత్మీయమైన స్థితి ఎలాగుంది? Maybe you are lukewarm. ఒకవేళ నీవు నిలువెచ్చగా ఉన్నావేమో. If you continue like that, నీవు ఆ విధంగానే కొనసాగితే, I will vomit you out of my mouth. నా నోటి నుండి నిన్ను ఉమ్మివేస్తాను. Oh, you will be left behind at his coming. ఆయన యొక్క రాకడలో నీవు వెనక విడిచిపెట్టబడతావు. What a terrible day it would be. ఆ దినము ఎంత భయంకరమైనటువంటి దినంగా ఉండబోతుంది. As the Spirit is speaking to us, కాబట్టి దేవుని యొక్క ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. as the word is speaking to us, దేవుని వాక్యం అంతా as the మాట్లాడుతున్నప్పుడు, Holy Spirit is convicting us, పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నప్పుడు, let us not continue in that lukewarm condition. ఆ యొక్క నిలువచ్చని స్థితిలో మనం కొనసాగకుండా ఉందాం. Lord, I have failed. ప్రభా తప్పిపోయాను, Lord, I have gone into lukewarm condition. ప్రభా నేను నిలువచ్చని స్థితిలోనికి దిగజారిపోయాను. Lord, restore me, Lord. ప్రభా తిరిగి నన్ను సమకూర్చువా. With that commitment, let us take part in the Lord's table. అటువంటి ప్రతిష్ఠితతో ప్రార్థనతో ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం.